అతను చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. అసలు విషయం ఏంటంటే మన గంగకి ట్రాన్స్ప్లాంట్ చేసిన కళ్ళు ఆ కళ్యాణ్ భార్య శాంతివి. ఇప్పుడు వాడు అసలు స్వరూపం బయటపడింది. వాడు ఎన్ని నాటకాలు ఆడితే మాత్రం మనకేంటి బాబు? నేను వెళ్ళి గంగను తీసుకొస్తాను. అడ్డుపడితే ఆ కళ్యాణ్ గారిని చంపేస్తాను. మీకు బలంగా ఉన్నాయని అతన్ని చంపాలని చూశారు. గంగ విషయంలో అంత ద్రోహం చేసిన మనిషిని అలా ఎలా వదిలేస్తాం? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఆ కళ్యాణ్కి మీరు లొంగిపోయారు. మీరు అతన్ని వదిలేసినా నేను అతన్ని వదలను. ఎంత గొడవ జరిగినా సరే తన వాళ్ళందరికీ దూరం అయిపోతున్నానన్న బాధ గంగలో కొంచెం కూడా లేదమ్మా. చేస్తావా? పాప విషయంలో శాంతి ఎలాగుందో గంగ కూడా అచ్చం అలాగే ఉందమ్మా. తనకు కూడా పాప తప్పితే మరెవ్వరూ గుర్తులేరు. శరీరం గంగదే అయినా ఆ మనసు మాత్రం శాంతిదేనమ్మా. బిడ్డ కోసం తప్పించే ఓ తల్లి మనసును అర్థం చేసుకోకుండా ఆ రాధాకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడితే నేనెలా తట్టుకోగలనమ్మా? నా బిడ్డ కళ్ళల్లో ఆనందం నింపిన ఆ అమ్మాయిని అనుమానిస్తున్నారు. నా భార్య కళ్ళల్లో విషాదం నింపుతున్నారు. భరించలేనమ్మా. నా వల్ల కాదు. నిజమేరా? మరి సమస్యకి పరిష్కారం ఏంటి? ఎన్నాళ్ళు ఇలా పోరాడతావు? తెలీదమ్మా. నా శాంతి కళ్ళలో నేను కన్నీళ్లు చూడలేను. నేను బతికుండగా నా శాంతి కళ్ళు ఏడవకూడదు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఆయన రాధాకృష్ణకి అంత నోటి దూరదు ఎందుకమ్మా? మన కళ్యాణ్ బాబు గురించి అట్ట మాట్లాడటం తప్పు కదా ఏటి? గంగ ఏం చెప్పిందో ఏం చేసిందో గాని మొత్తానికి మన కళ్యాణ్ బాబుని కాపాడింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆ అమ్మ గంగ కాదు, మన శాంతమ్మేనమ్మా. మన శాంతమ్మని ఆళ్ళకెట్టా అప్పచెప్తాం? నిజంగా ఆ అమ్మకి తనోళ్ళు గుర్తుకొచ్చి మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాను, ఆ రాధాకృష్ణ కావాలి అంటే మనం అప్పుడు పంపుతాం. అంతే. అంతా మనం అనుకున్నట్టు జరగదు చిట్టమ్మా. ఏది మన చేతిలో లేదు. ఇది మనం అనుకున్నంత చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. తొందరపడడం మంచిది కాదు. కళ్యాణ్ గారు, రిజిస్టర్ పోస్ట్. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఏమిట్రా అది? లాయర్ నోటీస్ అమ్మా. నోటీసా? ఎందుకురా? వాళ్లకు సంబంధించిన అమ్మాయిని ఎటువంటి రిలేషన్ లేకుండా కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకోకుండా తెచ్చి ఇంట్లో బంధించానని నాకు ఈ నోటీస్ పంపించాడమ్మా రాధాకృష్ణ. నా మీద కిడ్నాప్ నేరం మోపి కోర్టుకి వెళ్తామని వార్నింగ్ ఇస్తూ నాకు ఈ నోటీస్ పంపించాడమ్మా. ఇదెక్కడ న్యాయంరా? గంగని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి? వాళ్లే కదా అమ్మాయిని పంపించారు. ఇప్పటికైనా మన అమ్మాయిని పంపించాం అనడం లేదు కదా. ఆ అమ్మాయే వాళ్ళని మర్చిపోయి వెళ్ళను అంటుంది. దానికి మనల్ని బాధ్యులు చేసి నోటీసులు పంపించడం ఏంటి? ఆవేశం ఎన్ని అనర్థాలకైనా దారితీస్తుందమ్మా. ఇప్పుడు ఆ రాధాకృష్ణ గాని వాళ్ళ అమ్మా నాన్న గాని నేనేం చెప్పినా వినే స్థితిలో లేరు. ఏం చేస్తారో చేయని. ఈ సమస్యకి కోర్టులో ఏం తీర్పు చెప్తారో అది చూద్దాం. ఏంటండి మీరనేది? గంగని ఇంటికి పంపించమని ఆ కళ్యాణ్కి కోర్టు నోటీస్ పంపించాడా మన రాధా? అవును. దానికి కోర్టు నోటీసులు అవి ఎందుకండి? మన గంగని మనం తీసుకొస్తే ఆపేదెవరు? అడగ్గానే పంపించేలా ఉంటే అసలు కేసు ఎందుకు పెడతాడు? కోర్టు దాకా ఎందుకు వెళ్తాడు? ఆ రోజు ఎంతలా బ్రతికిలాడాడు ఆ కళ్యాణ్.
పసిబిడ్డను తీసుకొచ్చి అమ్మ ప్రేమ కోసం అల్లాడిపోతుందని బ్రతిమలాడితే గంగని పంపించాం. ఎంత జాగ్రత్తగా మళ్ళీ తను వెనక్కి పంపించాలి, కానీ అతను అలా చేశాడా? గంగను పంపించమని అడిగిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తున్నాడు. కొంచెం గట్టిగా అడిగేసరికి మన రాధాకృష్ణ మనుషులు పెట్టి కొట్టి పంపించాడు. ఎంత పొగరు ఆ కళ్యాణ్కి! మాటలతో వినని మనిషికి ఇలాగే దారికి తీసుకురావాలి పూర్ణ. ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదు. మానవత్వంతో మనం ఆలోచిస్తుంటే ఆ కళ్యాణ్ స్వార్థంతో ఆలోచిస్తున్నాడు. మన రాధాకృష్ణ అతని మీద కేసు పెట్టాడు. ఇదంతా కోర్టే డిసైడ్ చేస్తుంది. కానీ కోర్టుకి వెళ్తే గంగ గురించి అందరూ తప్పుగా అనుకుంటారేమోనండి. ఇప్పుడు గంగ అక్కడ ఉన్న విషయం మన 4 కుటుంబాలకే తెలుసు, కానీ రేపు అందరికీ తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది పూర్ణ? మన ఇంట్లో ఉండాల్సిన పిల్ల ఎవరో పరా ఇంట్లో ఉంటే అప్పుడు నలుగురు ఏమనుకోరా? ఎంతకాలం ఆ ఇంట్లో ఉంటుంది? మరి గంగను పంపించకపోతే ఏం చేయాలి? ఆ రోజు మనం వెళ్ళి అడిగితే కళ్యాణ్ ఏమని చెప్పాడు? గంగని తప్పకుండా పంపిస్తానని చెప్పిన మనిషి ఈ రోజు రాధాకృష్ణ కొట్టించడం ఏంటి? ఏ దురుద్దేశం లేకుండానే ఆ పని చేశాడా? అది ఖచ్చితంగా దురుద్దేశమే అంకుల్. అతని ఉద్దేశం నాకు బాగా తెలుసు అంకుల్. అతనికి గంగని పంపించడం ఇష్టం లేదు. ఆ పాపకి గంగకి మధ్య చాలా గొప్ప అనుబంధం ఏర్పడిపోయింది. అదే అతను అవకాశంగా తీసుకున్నాడు. ఏదో ఒక రకంగా గంగను అక్కడే ఇంకొన్ని రోజులు ఉండేలా చేస్తే గంగ మనల్ని పూర్తిగా మర్చిపోతుంది. గంగని ఏకంగా ఆ పాపకి తల్లిగా మార్చాలనుకుంటున్నాడు. బాబు, ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి ఆంటీ. ఇందులో గంగ తప్పుందని నేను అనటం లేదు. గంగకి గతం గుర్తు రాలేదనేదే నిజం. ఆ పాపకి గంగకి మధ్య విడిదీలేనంత ప్రేమ ఉంది. పైగా కళ్యాణ్ భార్య శాంతి కళ్ళే మన గంగకు మార్చారు. బహుశా ఆ అనుబంధమే వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది కాబోలు. దాన్ని అవకాశంగా తీసుకుని గంగని తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అలా ఎలా చేస్తాడు? కన్నవాళ్ళం మేము ఎలా ఒప్పుకుంటాం? గంగకి నీకు నిశ్చితార్థం కూడా జరిగింది బాబు. గంగ నీ సొంతం, మధ్యలో అతనెవరు? ఆ మాట అడిగినందుకే వాళ్ళ మనుషులతో నన్ను కొట్టించాడు. కేసు పెడితే చివరికి అర్జున్ గారిని కూడా కన్విన్స్ చేసి వెళ్ళిపోయాడు. అందుకే నేను లీగల్గా పోరాడాలని కేసు పెట్టాను. మంచి పని చేసావు బాబు. నీకు మేము అండగా ఉంటాం. ఆ కళ్యాణ్ ఇంత దుర్మార్గుడు అనే విషయం తెలియక ఆ రోజు పాపం అని దయదేల్చాం. అది ఎంత తప్పో మాకిప్పుడు అర్థమవుతుంది. ఎవరు వదిలినా నేను వదిలిపెట్టను అంకుల్. గంగ నా సొంతం, గంగ నా ప్రాణం. గంగ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరితో అయినా పోరాడతాను. అలాగే బాబు, ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏం చేసినా దాని జీవితం ఒక మంచి దారిలో పడితే మాకు అదే చాలు. ఎందుకు దాని జీవితంలోనే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయో అర్థం కావడం లేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నేను మాత్రం గంగని వదిలిపెట్టను అంకుల్. ఏవండి, కాఫీ. ఏవండి, రాధాకృష్ణ కళ్యాణ్ మీద కేసు పెట్టి కోర్టుకు వెళ్ళాడంట కదా? వెళ్ళాడు. మరి రేపు కోర్టు ఏం నిర్ణయిస్తుందండి? అంటే అదేనండి, గంగ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అని. గంగని రాధాకృష్ణకు అప్పగిస్తారా, లేక గంగ ఇష్ట ప్రకారం అక్కడే ఉండనిస్తారా? గంగ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అంటే చట్టం ఒప్పుకోదర్చన. ఎందుకంటే గంగ మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు గంగ అక్కడే ఉంటాను అన్నా ఒప్పుకోకూడదు. అలాగని గంగని నాకు అప్పగించండి అనే అధికారం మన రాధాకృష్ణకు కూడా లేదు. ఎందుకంటే
రాధాకృష్ణకి గంగకి పెళ్లి కాలేదు. కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళైనట్టే కదండి. అయినట్లే, అయిపోయినట్లే, కావచ్చు, అవుతుంది, ఇలాంటి పదాల్ని న్యాయస్థానం అంగీకరించదర్చన. సగం పెళ్లి అయినట్లే అన్నది మనం అనుకునే మాట అంతే. దానికి చట్టబద్ధత లేదు. పెళ్లి జరిగితేనే అతని భార్యగా కోర్టు ఒప్పుకుంటుంది. అంటే గంగని రాధాకృష్ణకు కూడా అప్పగించారంటారా? ఏమో అర్చన, ఇది జరుగుతుంది అని చెప్పలేం, ఊహించలేం. ఎందుకంటే ఇది చాలా టిపికల్ కేస్. అయినా ఒకటి మాత్రం చెప్పగలను, మన రాధాకృష్ణ చాలా తొందరపడ్డాడు. అదేంటండి అలా అంటారు? అవును, అతను లేనిపోని అనుమానాలు పెట్టుకుని కళ్యాణ్ని కోర్టుకు లాగాడు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరో తెలుసా? మన గంగే. రేపు కోర్టులో ఏం వాదిస్తారు? ఏ సంబంధం లేకుండా గంగ కళ్యాణ్ ఇంట్లో ఉంది. కళ్యాణ్ గంగని పంపించడానికి ఇష్టపడడం లేదు. ఇదేగా. దీనివల్ల పోయేది ఎవరు పరువు? గంగ తన మాట వినలేదనే కోపంలో రాధాకృష్ణ కేసు పెట్టాడే కానీ కళ్యాణ్ మంచితనం గురించి తెలుసుకోలేకపోయాడు. కళ్యాణ్ అయినా రాధాకృష్ణను కొట్టించడం తప్పే కదండి. మనిషిని పంపించమని అడిగితే కొట్టేస్తారా? ఇదిగో ఇదే. ఇలాగే ఆవేశపడి అతను కేసు పెట్టాడు. చెప్పగానే రావటానికి గంగ పరిస్థితి ఏంటి? మనుషుల్నే గుర్తుపట్టలేని మనిషి ఇక మాటల్ని ఏం అర్థం చేసుకుంటుంది? దానికి అనుమానాలు పెంచుకొని ఆవేశపడిపోవాలా? కళ్యాణ్ని వదిలేశాను అని నా మీద కూడా రాధ చాలా ఫైర్ అయ్యాడు. అసలు రాధని కొట్టారు అనగానే ఎక్కువ రియాక్ట్ అయింది నేను. గంగ కళ్యాణ్ ఇంట్లో ఉంది అంటే తీసుకురావటానికి వెళ్ళింది నేను. అలాంటిది నన్ను పట్టుకుని నువ్వు ఎలా అతను వదిలేస్తావని ఎంత ఆవేశంగా అడిగాడో తెలుసా? ఏం ఆలోచించుకుంటానే నేను కళ్యాణ్ వదిలేస్తానా? నాకు గంగా రాధాకృష్ణుల కంటే ఆ కళ్యాణ్ ముఖ్యమా? ఇవేవి అతను ఆలోచించడా? ఎక్కువ ప్రేమ ఉన్న చోటే ఎక్కువ అనుమానం ఉంటుంది అంటారు. కానీ ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం లేకనే కేసుల దాకా వెళ్లారు. ఏంటోనండి, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి గంగ పరిస్థితి ఏమవుతుందో అని భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి దానికి ఎక్కడా సరైన నీడ దొరకలేదు. ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నదే లేదు. రేపేమవుతుందో ఏంటో. హలో సార్, కళ్యాణ్ అయినా ఒక ఆయన వచ్చారు. మిమ్మల్ని కలవాలంటున్నారు. పంపించమంటారా? కళ్యాణ అవును సార్. రమ్మని చెప్పండి. ఓకే సార్. రాధాకృష్ణ, రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను వచ్చానని చెప్పగానే లోపలికి అసలు రానిస్తావో లేదో అనుకున్నాను. కానీ రానిచ్చావు. చాలా సంతోషం. కలవటానికి వచ్చిన మనుషుల మీద కర్రలతో దాడి చేయించటం నాకు అలవాట్లేదండి. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఏంటిది? నువ్వు నాకు పంపించిన కోర్టు నోటీసు. ఓ, దయచేసి కేసును వెనక్కి తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? అసలు నా మీద ఈ కేసు ఎందుకు పెట్టారో నాకు తెలియడం లేదు. ఎందుకో ఈ నోటీస్లో చాలా స్పష్టంగా రాస్తుంది కదా. ఏ చదువుకోలేదా?
పోనీ నన్ను చదివి వినిపించమంటారా? అవసరం లేదు. అసలు నేను గంగను పంపించను అంటే కదా మీరు కేసు పెట్టాల్సింది. గంగని తీసుకెళ్ళమనే కదా నేను చెప్తున్నాను. అంత మర్యాదగా చెప్పినందుకేగా నా తల పగలగొట్టి రక్తం వచ్చేలా చేసింది. నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి. గంగని నీతో పంపించడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా గంగని తీసుకెళ్లడం వల్ల గంగకి సీరియస్ అయ్యే అవకాశం ఉంది. నిజంగానే తన మెంటల్ కండిషన్ బాగోలేదు. అది దృష్టిలో ఉంచుకొని నేను తనని బలవంతం చేయొద్దు అని చెప్పానే గాని గంగని పంపించడం ఇష్టం లేక కాదు. కోర్టుకు వెళ్తాననేసరికి భయం పట్టుకుందాం మిస్టర్ కళ్యాణ్. మాట మార్చి కాళ్ల బేరానికి వస్తున్నారు. ఆ రోజు నువ్వు అన్న మాటలు నీకు గుర్తులేవేమో కానీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. నీ భార్య కళ్ళు గంగకు మార్చారు కాబట్టి ఆ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదన్నావు. ఓకే, ఒక భర్తగా నీ భార్య మీద నీకున్న ప్రేమని నువ్వు నిరూపించుకోవచ్చు. కానీ నా గంగ విషయంలో జోక్యం చేసుకోవడానికి నీకేం అధికారం ఉంది? గంగకి నేనెవరో గుర్తు చేసే ప్రయత్నంలో తనతో గొడవ పడ్డాను. తను నా కాబోయే భార్య అనే ఉద్దేశంతో మాట పెరిగింది. నేను గంగ మీద చేయి చేసుకున్నాను. కానీ మీరెందుకు అంతలా బాధపడ్డారు? ఆ రోజు నా మీద ఎందుకంత సీరియస్ అయ్యారు? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం రాధాకృష్ణ? పైగా తనకి గతం గుర్తులేదు, తను మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు. అలాంటి కండిషన్లో ఉన్న మనిషిని కొట్టడం వల్ల గంగను మరింతగా బాధ పెడుతున్నారని అలా అన్నాను. అవునా? అంతకు మించి మరే ఉద్దేశం లేదా? మీరు మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు రాధాకృష్ణ. కానీ ఇది కరెక్ట్ కాదు. నేనెప్పుడు గంగని అలాంటి దృష్టితో చూడలేదు, చూడను కూడా. నా మీద అనుమానంతో కేసు పెట్టావు, కోర్టు లాగుతున్నావు. ఏంటి, కోర్టుకొస్తే పరుగు పోతుందని భయపడుతున్నారా? నా పరువు పోతుందని కాదు, చెయ్యని తప్పుకు ఒక ఆడపిల్ల పరువు పోతుందని బాధపడుతున్నాను. నా కూతురికి సాయం చేయడానికి వచ్చిన ఒక మంచి ఆడపిల్ల తను చెయ్యని తప్పుకి కోర్టుకు రావడం, తన మానసిక పరిస్థితి గురించి అక్కడ అందరికీ వివరించడం, గంగ గురించి అందరూ మాట్లాడుకోవడం, ఇదంతా అవసరమా రాధాకృష్ణ? కావాలంటే ఇప్పుడే గంగను నేనే స్వయంగా తీసుకొచ్చి మీ ఇంట్లో దింపి వెళ్తాను. ఓకేనా? నన్ను అందరిలోనూ కొట్టారు. నా గంగను పంపించను, ఏం చేస్తావో చేసుకొని అందరిలోనూ బెదిరించారు. ఇప్పుడు చాటుగా వచ్చి 4 గోడల మధ్య నిలబడి నన్ను మర్చిపోమంటున్నారా? ఎంత తెలివిగా మాట్లాడుతున్నారండి. కానీ నేను మాత్రం మీరు అనుకున్నంత అమాయకుడిని కాదు. నీ గురించి అందరికీ తెలియాలి. మీరు ఎంత దుర్మార్గులో తెలియాలి. గంగని మీరు పంపించేదేంటి? కోర్టు ద్వారా నేనే తీసుకెళ్తాను. మిమ్మల్ని దేవుడని కొలుస్తున్న జనాలకి మీ నిజ స్వరూపం ఏంటో తెలియాలి. అది కాదు రాధాకృష్ణ. ప్లీజ్ గెట్ అవుట్. మీరు ఎంత బ్రతిలన్నా సరే నేను ఈ కేసు మాత్రం విత్డ్రా చేసుకోను. లెట్ us మీట్ ఇన్ ద కోర్ట్. వెళ్ళండి. ఏదో మాట్లాడాలన్నారు కదా, చెప్పండి. పాప విషయంలో నువ్వు చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేం గంగా. కానీ ఇంకా నువ్వు ఇక్కడే ఉండడం అంత మంచిది కాదు. వెళ్ళిపో గంగా. ఎందుకు? నువ్వు వెళ్ళకపోతే మనందరం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల నీ పరువు మా పరువు కూడా పోతుంది. జరిగిన పరిస్థితులు అలా ఉన్నాయి గంగా. నీకు రాధాకృష్ణకి పెళ్లి నిశ్చయమైంది, నిశ్చితార్థం కూడా జరిగింది. తనకు భార్యవి కాబోతూ నువ్వు ఎక్కడ ఉండడం వల్ల తను ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నాకు కోర్టు నోటీస్ వచ్చింది. నేను బలవంతంగా ఇక్కడ ఆపానని నా మీద కిడ్నాప్ కేసు పెడుతూ నాకు కోర్టు నోటీస్ పంపించారు. ప్లీజ్ గంగా వెళ్ళిపోండి. మీ ఇంటి దగ్గర నేను దింపుతాను. ఈ సమస్యను మరింత పెద్ద చేయడం అంత మంచిది కాదు. మరి పాపం చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. ప్లీజ్ గంగా నువ్వు వెంటనే బయలుదేరు. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను.
నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. రాధాకృష్ణ మనల్ని చాలా అపార్థం చేసుకుంటున్నాడు. మన ఇద్దరి గురించి చాలా అసహ్యంగా ఆలోచిస్తున్నాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదు గంగా. వెళ్దాం పద పద పద. నాన్న, అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. అమ్మ మనతోనే ఉంటుంది. అలా ఉండడానికి కుదరదురా. ఏ నాన్న? చెబితే అర్థం చేసుకునే వయసు కాదురా నీది. ఎంత చెప్పినా అర్థం చేసుకోగల మనసు నీకు లేదు. గంగా, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను. రాధాకృష్ణకి నువ్వంటే చాలా ఇష్టం. అలాంటి మనిషి నీకు భర్తగా రావడం నీ అదృష్టం. నా మాట విను. అలాంటి మంచి మనిషిని ఇబ్బంది పెట్టద్దు. లేదు, నేను పాపతోనే ఉంటాను. నాకెవరూ వద్దు. కానీ నీ వాళ్ళకి నువ్వు కావాలి. రేపు కోర్టుకు వెళ్ళడం వల్ల నీ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు గంగా. అదంత మంచిది కాదు. రేపు కోర్టులో నిన్ను నన్ను నిలబెట్టి మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉంది అని అడుగుతారు. అమాయకత్వంతో నువ్వేమీ చెప్పలేవు. నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకే వద్దు గంగా. ఏ తప్పు చేయని నిన్ను కోర్టులో దోషిగా నిలబెట్టడం నాకు ఇష్టం లేదు. దయచేసి వెళ్ళిపో. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. చిన్ను, పద. గంగా, గంగా. ఏమైందిరా? వినడం లేదమ్మా. గంగని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని నేను ఎంత చెప్పినా వినడం లేదు. అనవసరంగా కోర్టుకి ఎక్కి మాట్లాడడం నాకు ఇష్టం లేదని నేనెంత చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు. ఆడు చూస్తే రాధాకృష్ణ కూడా నా మాటలు నమ్మడం లేదమ్మా. తెలిసి తెలిసి ఓ అమాయకురాలి ప్రతిష్టను దిగజార్చడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావురా? ఆ అమ్మాయి వెళ్ళను అని అలా ముందుకేస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? బలవంతంగా పంపిస్తే తన ప్రాణాలకి ముప్పు అంటున్నావు కదా, మరెలా పంపిస్తావురా? అదేనమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంత చెప్తున్నా వినకుండా రాధాకృష్ణ కోర్టుకెళ్ళాడు. రేపు వెళ్ళి బోన్లో నిలబడాలి. తలా తోక లేకుండా లాయర్లు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి. అన్నిటికంటే మించి ఆ గంగ గురించి అందరూ అసహ్యంగా మాట్లాడుతుంటే విని భరించాలమ్మా. అదే బాధగా ఉంది. ఏం చేస్తావురా? తప్పదు. గంగ పాపకి ఎంతో కొంత మనశ్శాంతినిచ్చింది. అందుకోసమైనా కోర్టుకు వెళ్ళి గంగ మంచితనం గురించి వివరించి చెప్పే ప్రయత్నం చేయి. అతను ఎలాంటి వాడు అందరికీ తెలిసేలా చేయాలి. ఆ కళ్యాణ్ నుంచి మన గంగని కాపాడుకోవాలి. గంగ తన సొంతమైనట్టు ప్రవర్తిస్తాడా? ఆ అమ్మాయిని బలవంతంగా తన ఇంట్లో బందీని చేశాడు. క్రిమినల్ కేసు పెట్టి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్.